మొన్న వల్లభనేని వంశీ, నిన్న పోసాని కృష్ణమురళి అరెస్ట్. రేపు ఎవరనే చర్చ ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ వర్గాల్లో జోరందుకుంది. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ పై నోరు పారేసుకున్న ఫ్యాన్ పార్టీ నాయకులపై కూటమి సర్కార్ దృష్టి సారించింది. రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో తమ పార్టీ నాయకులపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని చంద్రబాబు సర్కార్పై జగన్ పార్టీ ఆరోపణలు చేస్తోంది. తప్పు చేస్తే శిక్ష అనుభవించక తప్పదని సైకిల్ పార్టీ కౌంటర్ ఇస్తోంది. ఫ్యాన్ పార్టీ ఆరోపిస్తున్నట్టు రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందా? చంద్రబాబు సర్కార్ ఏం చెబుతోంది? అసలు వడ్డీతో కలిపి వసూలు చేస్తామని అప్పట్లో పసుపు పార్టీ నాయకులు చేసిన వ్యాఖ్యలకు ఈ అరెస్టులు అద్దం పడుతున్నాయా? ఆంధ్రప్రదేశ్లో అసలు ఏం జరుగుతోంది? ఇవాల్టి ట్రెండింగ్ స్టోరీలో చూద్దాం. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని ఈ ఏడాది ఫిబ్రవరి 13న హైదరాబాద్లో విజయవాడ పోలీసులు అరెస్టు చేశారు. గన్నవరం తెలుగుదేశం పార్టీ ఆఫీసులో పనిచేసే సత్యవర్ధన్ కిడ్నాప్, బెదిరింపు కేసులో ఆయనను అరెస్టు చేశారు. ఈ కేసులో ఆయన ప్రస్తుతం విజయవాడ జైల్లో ఉన్నారు. ఇదే సమయంలో వల్లభనేని వంశీపై నమోదైన కేసులను పోలీసులు ఒక్కొక్కటిగా బయటకు తీస్తున్నారు. ఇక సినీ నటుడు, మాజీ ఎఫ్డీఎస్ చైర్మన్ పోసాని కృష్ణమురళిని అన్నమయ్య జిల్లా పోలీసులు ఫిబ్రవరి 26న హైదరాబాద్లో అరెస్టు చేశారు. ఈ కేసులో ఆయనకు మెజిస్ట్రేట్ ఈ ఏడాది మార్చి 12 వరకు రిమాండ్ విధించింది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత వైసీపీ నాయకులు, శ్రేణులపై కేసుల విషయంలో తాత్సారం చేస్తున్నారనే టీడీపీ శ్రేణుల్లో అసంతృప్తి ఉండేది. ఈ విషయమై సోషల్ మీడియాలో ఆ పార్టీ శ్రేణులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశాయి. పార్టీ నాయకత్వంపై తమ అక్కసును వెళ్లగక్కాయి. అయితే కక్ష సాధింపు కాకుండా చట్టప్రకంగానే వ్యవహరిస్తామని కూటమి సర్కార్ చెబుతోంది. వంశీ, పోసాని అరెస్టుల విషయంలో రాజకీయ కక్ష సాధింపు లేదని, చట్టప్రకారమే వ్యవహరించామని సైకిల్ పార్టీ చెబుతోంది. అగ్రిగోల్డ్ భూముల కబ్జా కేసులో మాజీ మంత్రి జోగి రమేష్ తనయుడు రాజీవ్ను 2024 ఆగస్టులో అరెస్టు చేశారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి కేసులో మాజీ మంత్రి కొడాలి నాని, దేవినేని అవినాష్పై కేసులు నమోదయ్యాయి. ఇదే కేసులో సజ్జల రామకృష్ణారెడ్డిని 2024 అక్టోబర్ 17న పోలీసులు విచారించారు. చంద్రబాబు ఇంటిపై దాడి చేశారనే ఆరోపణలపై మాజీ మంత్రి జోగి రమేష్పై మరో కేసు నమోదైంది. ఈ కేసులో జోగి రమేష్ను పోలీసులు గతేడాది చివర్లో విచారించారు. ఇదే కేసులో అవినాష్, జోగి రమేష్కు సుప్రీంకోర్టు ఫిబ్రవరి 25న ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. పోలింగ్ రోజున ఈవీఎం ధ్వంసం కేసులో మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్ట్ అయి బెయిల్పై విడుదలయ్యారు. మాజీ మంత్రి అనిల్ కుమార్, విశాఖపట్నం మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణతో పాటు పలువురు మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై కేసులు నమోదయ్యాయి. సోషల్ మీడియాలో అనుచిత పోస్టులకు సంబంధించి వర్రా రవీందర్ రెడ్డి, ఇంటూరి రవికిరణ్, రామ్ గోపాల్ వర్మపై కేసులు నమోదయ్యాయి. వర్రా రవీందర్ రెడ్డి, ఇంటూరి రవికిరణ్ ను పోలీసులు అరెస్టు చేశారు. రామ్ గోపాల్ వర్మ పోలీసుల విచారణకు హాజరయ్యారు. సోషల్ మీడియా పోస్టుకు సంబంధించి సజ్జల భార్గవరెడ్డిపై రాష్ట్రంలోని పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. తమతో బలవంతంగా రాజీనామా చేయించారని కొడాలి నానిపై వాలంటీర్లు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్లపై అనుచిత వ్యాఖ్యలు చేయడంపై లా స్టూడెంట్ విశాఖ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రేషన్ బియ్యం మాయం కేసులో మాజీ మంత్రి పేర్ని నానిపై 2024 డిసెంబర్ 31న కేసు నమోదైంది. నానితో పాటు ఆయన భార్య జయసుధపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. రాజకీయ కక్షతోనే తమపై కేసులు నమోదు చేస్తున్నారని ఫ్యాన్ పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. పోసాని కృష్ణమురళి అరెస్ట్ను ఖండిస్తున్నాం. ప్రజాస్వామ్యంలో ఇటువంటి చర్యలకు కూడా ఎప్పుడు కానీ అవకాశం కూడా లేదు. అని ఈరోజు కూటమి ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కక్ష సాధింపుల కోసం వ్యవస్థలన్నీ కూడా వాడుకుంటున్నారు. అలాగే పోలీస్ వ్యవస్థను ముఖ్యంగా కూడా ప్రజల రక్షణకు ఉపయోగించుకోవాల్సిన పోలీస్ వ్యవస్థను కూడా వారి యొక్క రాజకీయ స్వలాభం కోసము, వారి యొక్క కక్ష సాధింపుల కోసమే పోలీస్ వ్యవస్థను అంతా కూడా పూర్తిగా ఎంచుకుంటారు. దీన్ని పూర్తిగా కూడా ఖండిస్తున్నాను. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తెలుగుదేశం, జనసేన పార్టీలకు చెందిన నాయకులను లక్ష్యంగా చేసుకున్నారని అప్పట్లో ఈ రెండు పార్టీలు ఆరోపించాయి. అప్పట్లో అచ్చెన్న, కొల్లు రవీంద్ర, చంద్రబాబులను వేరువేరు కేసుల్లో అరెస్టు చేశారు. తెలుగుదేశం పార్టీ, జనసేన నాయకులపై కేసులు నమోదు చేశారు. యువగళం పాదయాత్ర సందర్భంగా అక్రమంగా కేసులు నమోదు చేసి పోలీసులు తప్పుడు ఫిర్యాదులు చేసే నాయకుల పేర్లను రెడ్ బుక్ లో రాసుకుంటున్నామని లోకేష్ ప్రకటించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత వడ్డీతో సహా చెల్లిస్తామని వార్నింగ్ కూడా ఇచ్చారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత వైఎస్ఆర్సీపీ నాయకులపై కేసులు నమోదు కావడాన్ని ఫ్యాన్ పార్టీ నాయకులు గుర్తు చేస్తున్నారు. రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని వైఎస్ఆర్సీపీ ఆరోపణలు గుప్పిస్తోంది. అయితే ఈ ఆరోపణలను సైకిల్ పార్టీ కొట్టిపారేసింది. జగన్ సీఎంగా ఉన్న సమయంలో తాము ఇచ్చిన ఫిర్యాదులకు సంబంధించి పోలీసులు విచారణను ప్రారంభించారని అధికార పార్టీ చెబుతోంది. చట్ట ప్రకారమే తాము వ్యవహరిస్తున్నామని ఆ పార్టీ నాయకులు అంటున్నారు. నోటికొచ్చినట్టు మాట్లాడినందుకే కేసులు నమోదయ్యాయి.
చట్టం తన పని తాను చేసుకుపోతుందంటూ సైకిల్ పార్టీ చెబుతోంది. పోసాని మాటలు ఇష్టానుసారంగా మాట్లాడిన తర్వాత సభ్య సమాజం తలదించుకునే విధంగా సాధారణంగా అనకూడదు కానీ ఇల్లిటరేట్స్ కూడా అలాంటి మాటలు మాట్లాడుకోరు. సో అవతల వాళ్ళకి మనోభావాలు దెబ్బతిన్నాయి, వాళ్ళ ఆత్మగౌరవాలు దెబ్బతిన్నాయి. పోలీస్ కేసు పెట్టారు, యాజ్ పర్ లా మేము వెళ్ళాం. ఇందులోని టార్గెటెడ్ ఏముంది? వాళ్ళు ఏం మాట్లాడలేదా? వాళ్ళు అటువంటి కామెంట్స్ చేయలేదా? ఇంతకు ముందు మా మీద కేసులు పెట్టిన కేసులని ఎప్పుడు అండి? చంద్రబాబు నాయుడు గారికి మీద కేసు పెట్టారు కదా, అది ఎప్పుడు? అది 53 రోజులు తైల్లో పెట్టారు చంద్రబాబు నాయుడు గారిని తీసుకెళ్లి ఆ రోజు. అంటే ఒకటి ఎప్పుడు కాదు, మాకు కేసు వచ్చింది, మేము యాక్షన్ తీసుకోవాలి, డెఫినెట్ గా తీసుకుంటాం. ఇక నెక్స్ట్ అరెస్ట్ అయ్యేది ఎవరనే చర్చ ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ నాయకుల్లో మొదలైంది. అధికార పార్టీ అక్రమంగా కేసులు బనాయిస్తోంది. కేసులు పెడితే మహా అయితే 3 నెలలు జైల్లో ఉంటాం, ఆ తర్వాత బయటకు వస్తాం. జైలు నుంచి బయటకు వచ్చి నేను సీఎం కాలేదా అంటూ పార్టీ శ్రేణుల్లో ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారు జగన్. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని ప్రశ్నించినందుకు అక్రమ కేసులు పెడుతున్నారని ఆ పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. జగన్ సీఎంగా ఉన్నప్పుడు కొడాలి నాని, పేర్ని నాని, టీడీపీ, జనసేన నాయకులపై తీవ్ర విమర్శలు గుప్పించారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొడాలి నాని స్తబ్దుగా ఉంటున్నారు. ఈ సమయంలో నెక్స్ట్ అరెస్ట్ అయ్యేది కొడాలి నాని, పేర్ని నాని, రోజా అంటూ సోషల్ మీడియాలో ప్రచారం సాగుతోంది. మైండ్ గేమ్ లో భాగంగా ఈ ప్రచారం సాగుతోందా, ఇందులో వాస్తవం ఉందా అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. అయితే చట్ట ప్రకారంగానే తాము వ్యవహరిస్తున్నామని, ఇందులో రాజకీయ దురుద్దేశాలు లేవని అధికార పార్టీ చెబుతోంది. అదే సమయంలో తప్పులు చేసిన వారికి శిక్ష తప్పదని సైకిల్ పార్టీ నాయకులు అంటున్నారు. గతంలో ఈ తరహా రాజకీయాలు తమిళనాడుకు పరిమితమయ్యాయి. అయితే 2 తెలుగు రాష్ట్రాల్లో తమిళనాడు తరహా రాజకీయాలు ప్రారంభమయ్యాయనే చర్చ కూడా ఊపందుకుంది. రానున్న రోజుల్లో ఇవి ఎటువైపునకు దారితీస్తాయో చూడాలి అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.